హాయ్ అండి. గోదావరి జిల్లాలోనే పువ్వులు అంటే మొదట గుర్తొచ్చేది కడియప్లంక, మరొకటి కాకరపర్రు. ఈ కడియప్లంకలో పువ్వులు అయితే కేజీ లెక్కన అమ్ముతూ ఉంటారు. పువ్వులు చాలా చౌకగా తక్కువ రేటుకే దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పువ్వుల వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడి నుంచే పువ్వులు కొనుక్కెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఫంక్షన్లకు కానీ, పండగలకు కానీ, చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ పువ్వులు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. కేజీల లెక్కన అమ్ముతారు. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అన్ని రకాల పూలు దొరుకుతాయి. చామంతి పూలు, బంతి పూలు ఇలాగా చూడండి. బంతి పూలు అయితే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. కేజీ 30 రూపాయలు అంటండి. మేము వెళ్ళిన రోజు అయితే సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయండి. చూసుకుని తీసుకోవాలి. మ్యాక్సిమం బయట కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. ఇక్కడ పూల బొకేలు కూడా దొరుకుతాయండి. చామంతి పూ దండలు, బంతిపూ దండలు ఇలా చాలా రకాల అయితే దొరుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.